మనుషులుగా మనం ఎట్లా ఆలోచిస్తాం తెలుసా? ఎవరికైనా ఒక కష్టం వచ్చినప్పుడు బయటకేమో అయ్యో పాపం కష్టం వచ్చిందా అంటాం. వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోగానే ఏమంటాం, వాళ్ళకి జరగవలసిందే జరిగింది, మా మాట వినలేదు కాబట్టే వారికి ఆ పరిస్థితి వచ్చింది. ఒకరి గురించి వినినప్పుడు మన హృదయం ఎలా అయిపోవాలంట, దుఃఖముతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేసేటువంటి మనస్సు మనకి ఉండాలి. అక్కడ ఏం చేశాడండి, వారి సహోదరులు కష్టముతో ఉన్నప్పుడు వారి గురించి దేవుని సన్నిధిలోకి వెళ్ళి బహుగా దుఃఖముతో ఆయన ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరితో కూడా ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఒక కుటుంబం శ్రమ నీకు తెలిసినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? దాని గురించి ఫోన్ కాల్స్ చేసి 10 మందితో చెప్తూ ఉన్నావా? లేదంటే దేవుని సన్నిధిలోకి తీసుకొని వెళ్ళి ఆ కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఒకరి మీద ఒకరికి కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని వేడుకుంటూ ఉన్నారో ఈరోజు చెక్ చేసుకోండి.